హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. రీసెంట్గా వచ్చిన ఎంహెచ్ఎఫ్ ఫైనల్ సీజన్ యొక్క థర్డ్ ఎపిసోడ్ గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎపిసోడ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇప్పటి వరకు బిల్డ్ చేసిన స్టోరీకి వచ్చిన పే ఆఫ్ మూమెంట్స్ అవ్వచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, వాటన్నిటికీ ఐ వాస్ కంప్లీట్లీ బ్లోన్ అవే. సింపుల్ గా చెప్పాలంటే మైండ్ పోయింది లోపల. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్ గా మన రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఆల్మైట్ ది గ్రేటెస్ట్ హీరో. వరల్డ్ మొత్తం ఆల్మైట్ ని ఎవరో ఒకరు వచ్చి సేవ్ చేయాలని ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. మిడోరియా అక్కడే ఉన్నప్పటికీ సేవ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. అప్పుడు బాకుగోని చూపించిన షాట్ అవ్వచ్చు, తర్వాత మిడోరియా అండ్ అలాగే బాకుగో టీమ్ వర్క్ తో ఆల్మైట్ ని సేవ్ చేయడం ప్యూర్ గూస్ బంప్స్ అంతే. ఈ మూమెంట్ ఎందుకంత స్పెషల్ అని మనం ఒకసారి వెనక్కిలో చూసుకుంటే, మిడోరియాకే కాదు బాకుగోకి కూడా ఆల్మైటే ఐడల్. ఆల్మైట్ లాగా స్ట్రాంగ్ గా అవ్వాలి అండ్ ఈవెన్ సర్పాస్ అవ్వాలి అని అనుకుంటాడు. అంతగా అడ్మైర్ చేస్తున్నప్పుడు ఆల్మైట్ తన పవర్స్ ని మిడోరియాకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా బాకుగో ఒకనొక టైంలో క్వశ్చన్ చేస్తాడు. అండ్ అలాగే లీగ్ ఆఫ్ విలన్స్ ఒకసారి అతన్ని కిడ్నాప్ చేసినప్పుడు తన వల్లే ఆల్మైట్ పవర్స్ చాలా ఎఫెక్ట్ అయ్యాయని బాకుగో చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అలాంటి బాకుగో ఇప్పుడు తన హీరోనే సేవ్ చేయడం అనేది ఎక్సలెంట్ అనిపించింది. ఆల్మైట్ కూడా ఒకసారి మిడోరియా అండ్ బాకుగోని ఉద్దేశించి చెప్తాడు, మీరిద్దరూ ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని పుష్ చేసుకుంటే గ్రేటెస్ట్ హీరోస్ అవుతారు అని. దాన్నే ఇక్కడ ఇద్దరు చేసి చూపించారు. నేను ఆల్ ఫర్ వన్ తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంతకీ ఈ పిల్ల బచ్చగాడేవాడు అని బాకుగో చెప్పే సీన్ అయితే చాలా ఫన్నీగా ఉన్నింది. 1 or 2 మూమెంట్స్ కాదు, ఒక్కొక్క సీన్ ఒక్కో డైమండ్ లా ఉన్నింది. అసలు ఆల్మైట్ నోటి నుండే గ్రేట్ ఎక్స్ప్లోజన్ మర్డర్ గాడ్ డైనమైట్ అని బాకుగో పిలిపించుకుంటాడు. ఇంకా దానికి రియాక్షన్ గా బాకుగో స్మైల్ చేయడం వా క్యా సీన్ హై అనిపించింది. తర్వాత ఆల్ ఫర్ వన్ షిగరాకి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వెంటనే బాకుగో అక్కడికి వచ్చి, ఒరే ఆల్ ఫర్ వన్, ఇక్కడ ఫైనల్ బాస్ నేను అని చెప్పే సీన్ అయితే మాస్ కాదు ఊరా మాస్ అంతే. ఈ ఎపిసోడ్ పేరు కూడా ఫైనల్ బాస్. ఫైనల్ బాస్ అంటే ఎవరో కాదు, మన గ్రేట్ ఎక్స్ప్లోజన్ మర్డర్ గాడ్ డైనమైట్ అని నాకు అప్పుడు అర్థమైంది. ఇంతకు ముందు షిగరాకితో ఫైట్ చేస్తున్నప్పుడు బాకుగో మిడోరియాని ఉద్దేశించి, అసలు నేను నిన్ను క్యాచప్ చేయగలనా అని డౌట్ పడతాడు. కానీ ఇప్పుడు తనకు లభించిన న్యూ పవర్స్ కి అండ్ అలాగే స్పీడ్ కి నాకెందుకో తెలీదు, నేను నిన్ను కూడా సర్పాస్ చేయగలనని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్తాడు. ఒకవైపు బాడీ మొత్తం పెయిన్స్ ఉంటాయి, కానీ తనకు లభించిన ఆ స్పీడ్ కి న్యూ పవర్స్ కి బాకుగో అయితే కంప్లీట్ గా నవ్వుతూనే ఫైట్ చేస్తాడు. జస్ట్ క్రేజీ అనిపించింది. తర్వాత ఒక పెద్ద ట్విస్టే రివీల్ చేశారనిపించింది. ఎందుకని ఆల్మైట్ కంటే కూడా నాకు వీని చూస్తేనే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది అని ఆల్ ఫర్ వన్ అంటాడు. అప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తే, ఆల్ ఫర్ వన్ బ్రదర్ అయిన యోయోచిని వన్ ఫర్ ఆల్ సెకండ్ యూజర్ అయిన కుడో సేవ్ చేస్తాడు. సో కుడో వల్లనే ఆల్ ఫర్ వన్ కి వన్ ఫర్ ఆల్ దూరం అయ్యింది. నేను ఇంతవరకు వాళ్ళ బ్రదరే అలా ఎస్కేప్ అయ్యాడు అనుకున్నా. ఆల్ ఫర్ వన్ కి బాకుగోని చూస్తుంటే కుడోనే గుర్తొస్తున్నాడు. అందుకే ఇదంతా నీ వల్లే జరిగింది కుడో అని గట్టిగా అరుస్తాడు. ఎలా అయితే యోయిచికి కుడో హెల్ప్ చేశాడు, ఇక్కడ సేమ్ అదే విధంగా మిడోరియాకి బాకుగో హెల్ప్ చేస్తున్నాడు. ఈ విధమైన ప్యారలర్స్ అండ్ అలాగే ట్విస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నీ మైండ్ ఏమైనా దొబ్బిందారా ఇడియట్, నా పేరు బాకుగో కచ్చాన్ అని బాకుగో చెప్పే రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఈ విధంగా ఎపిసోడ్ ఎండ్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ ని ప్యూర్లీ డెడికేటెడ్ టు బాకుగో ఫ్యాన్స్ అన్నట్టుగా ఉండింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.